ముస్లిమ్స్ హిందువులు అందరం భాయిగా ఉంటూ ఈ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమము మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం. చాలా థ్యాంక్ యూ. సో ఇది ఒక మీటింగ్ దీనికోసం ఆల్రెడీ ఎస్పీ గారి దగ్గర జరిగింది 1 వీక్ బ్యాక్. సో ఇది ఒక కన్సల్టేటెడ్ మీటింగ్ లాగా ఉంది. దీని మీద మనం ఆల్ పార్టీస్కి కూడా పిలిచాము. దీంతో పాటు ల్యాండ్ డిపార్ట్మెంట్స్, తర్వాత మన పొలిటికల్ లీడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో మీ సూచన మీ సలహా మొత్తం ఇవ్వచ్చు. అండ్ మా రూట్ ప్లాన్స్తో పాటు ఇక్కడ ఉన్న సౌకర్యం అని మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు 1 by 1 ఫస్ట్ ఎస్పీ గారు చెప్తారు ఏమేమి అవుతుంది. దీని తర్వాత మా విప్ గారు మొత్తం మీకు ఒక అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు స్వాగత ఉపన్యాసాన్ని సంక్షేమ కలెక్టర్గా కూడా అందివ్వడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రభుత్వం పక్షాన చెప్పడం జరిగింది. వినాయక నవరాత్రోత్సవం సందర్భంగా, వినాయకుడి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, ఆయా సందర్భాల్లో ఏ విధంగా వెళ్ళాలనేటువంటి కార్యక్రమం పైన ఓ చర్చతో పాటు ఓ పీస్ కమిటీ శాంతి సమావేశాన్ని కూడా జరుపుకునే క్రమంలో ప్రతి ఏటా కూడా ఇలాంటి సమావేశాలు జరుపుకోండి. హిందువుల పండుగ జరిగినప్పుడు ముస్లిం సోదరుల పండుగ జరిగిన హిందువులు కలిపి ఏ విధంగా అయితే ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నామో ఆ అంశాన్ని ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరగడం. ఈ కార్యక్రమంలో వేదిక మీద సిరిసిల్ల ఆడియో గారు, వేమూరు ఆడియో గారు, అదేవిధంగా సిరిసిల్ల వేమూరు మున్సిపల్ చైర్మన్గా బాధ్యత ఉన్నటువంటి చైర్పర్సన్లు, ఈ కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు, గౌరవ కౌన్సిలర్లు, సిరిసిల్ల వేమూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల గ్రామాలను చూసి వచ్చినటువంటి ప్రముఖ ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి హైందవ సంస్కృతిని కాపాడుతున్నటువంటి పెద్దలు, యువకులు, ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు, పాత్రికేయులు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, మన భారతదేశం, మన దేశ సాంప్రదాయాలు, మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా, మన భారతదేశ సాంప్రదాయాలను, సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది. ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతో ఆయా పండుగలను నిర్వహించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, లోక శాంతి జరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక తాత్కాలు మనం మహాభారతంలో కానీ రామాయణంలో కూడా చూసినటువంటి కూడా గమనించాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి మరి అధికారులకు తెలియజేయనదేమనగా, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో ఉన్నటువంటి ఊర చెరువు, పెద్ద చెరువు ఏదైతే ఉందో, మరి ఈ యొక్క చెరువు దాదాపుగా 90% నిండింది. ఇంకొక 10% నిండితే మరి మత్తడి నుంచి నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇదే కాకుండా మరి ఇది దాదాపుగా విస్తీర్ణంలో ఒక 40 నుంచి 50 ఎకరాల వరకు ఇది విస్తీర్ణంలో ఉన్నది.
మరి విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు మరి సిరిసిల్లకు ఎలాంటి ముప్పు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి చెట్టు పిచ్చి మొక్కలు మొత్తం తొలగించి ఈ యొక్క చెరువుని మరి ఒక 3 మీటర్ల డెప్త్ తీసి ఈ యొక్క కట్టని మరి దానికి సపోర్టింగ్గా ఇంకొక కట్ట పోసి దీనికి ఉన్నటువంటి 2 సూయిస్ రిపేర్ చేసి ఆ మత్తడి గిట్ట రిపేర్ చేసినట్టయితే ఈ చెరువు నిండే లోపు మరి వానాకాలం కూడా అయిపోతుంది. మరి ఈ యొక్క పని చేసినట్టయితే మరి సిరిసిల్ల కనేటి అసలు చిన్నబోన్ల ఈ వాడ నుంచి వెళ్ళి అసలు వాటర్ అనేటివి పోవు. మరి చాలాసార్లు కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళా, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. మరి ఇప్పుడు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మరి మున్సిపాలిటీ అధికారులు మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క చెరువుని 3 మీటర్ల డెప్త్ తీసి మరి ఆ సిరిసిల్లకు అసలు వాటర్ నీటి ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క చెరువు యొక్క మరమ్మతులు త్వరగా పని చేసినట్టయితే మరి ఈ మరమ్మతు చేసినట్టయితే సిరిసిల్ల కంటే అసలు వాటర్ రావని చెప్పి నేను స్థానిక కౌన్సిలర్గా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక పీస్గా మీటింగ్ లాగా మీటింగ్ అవుతుంది. ఇంకా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్ ప్లస్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఇది ఒక మీటింగ్. ఎందుకంటే గణేష్ ఫెస్టివల్ మొత్తం మన ఇండియాలో తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్. ఇది పీస్ఫుల్గా జరగాలి, అన్ని కోఆర్డినేషన్తో అందరితో కోఆర్డినేషన్గా జరగాలి. దానికోసం దాదాపు మన దగ్గర జిల్లాలో 700 మెంబర్స్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో కొంతమంది మనం హైదరాబాద్ పంపాల్సి వస్తుంది. మిగిలిన ఫోర్స్తో మనం ఈ ఫెస్టివల్ పీస్ఫుల్గా జరిగించాలి మనం కోరుకుంటున్నాం. దానిలో మీ ఆర్గనైజర్, మీ కౌన్సిలర్స్ ప్లస్ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో స్టార్ట్ అయ్యి టైంలో కంప్లీట్ అయిపోవాలి విదౌట్ ఎనీ ఇష్యూ, విదౌట్ ఎనీ గొడవ. ఇప్పుడు కొన్ని పండాలు అంటే లాస్ట్ టైం నేను చూసాను, కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు. ఒకరు నా పండాల్లో ఎందుకు వచ్చారు, మీ పండాల్లో ఎందుకు వచ్చారు. ఆ ఒక కేసు కూడా అంటే నా గుర్తుంది, ఎల్లెత్తుకుంట మండలంలో ఒకటి జరిగింది. సో ఇట్లా ఇంకా మనం పీస్ఫుల్గా జరిగించాలి. దానికోసం పోలీస్ మొత్తం సహకరిస్తుంది మీరు అందరికీ. అది కాకుండా మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన సిరిసిల్లలో కొంత చెప్పిన తహజీబ్ ఉంది. అందరు కలిపి ఉంటున్నారు. హిందువుల ఫెస్టివల్స్కి ముస్లిమ్స్ వెళ్తారు, ముస్లిమ్స్